రేవంత్ రెడ్డి ఏ నాటికైనా బీజేపీతో కలిసిపోయే వ్యక్తేనన్నారు కేటీఆర్. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. 6 గ్యారంటీలు వస్తున్న వ్యక్తులే కాంగ్రెస్ కు ఓటేయాలన్నారు. కాళేశ్వరంతోనే తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు గులాబీ లీడర్లు. ఇక కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు అమ్ముకున్నారని సంచలన కామెంట్స్ చేసింది కవిత. రేవంత్ రెడ్డి ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాలేడని, ఆయన ఎప్పటికైనా బీజేపీ మనిషేనని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడలో పర్యటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 420 పథకాలు అందేవారే కాంగ్రెస్ కు ఓటేయాలన్నారు కేటీఆర్. కేసీఆర్ గారు చేసిండు, పోచారం చేసింది ఏం లేదు. ఏమేం చేసిండు? ఇగో ఇదే బాన్సువాడను మున్సిపాలిటీ చేసినాం. ఇదివరకు గ్రామ పంచాయతీ ఉండే, ఆ రోజు నేనే మున్సిపల్ మంత్రిని. నన్నే పిలిచిండు ఒకరోజు పోచారం శ్రీనివాసరెడ్డి, పిలిచి బాన్సువాడను మున్సిపాలిటీ చేయ అంకుల్ అన్నాడు. నేను చేస్తే ఏమైంది? పైసలు కావాలి కదా మరి అభివృద్ధి అన్నాడు. అవి కూడా ఇచ్చిన. నేను ఆ రోజు మున్సిపల్ మంత్రిగా 60 కోట్ల రూపాయలు మొదలు ఒకసారి ఇచ్చిన. కేసీఆర్ వల్లే భూముల ధరలు పెరిగాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పవర్లోకి రాగానే ల్యాండ్స్ రేట్లు పాతాళానికి పడిపోయాయని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే మెదక్ జిల్లాకు సాగునీరు అందుతుందన్నారు హరీష్ రావు. 5 లక్షలకు 10 లక్షలకు భూమి కేసీఆర్ వచ్చినాక ₹1 కోటి పెరిగినాయో లేవా? భూముల ధరలు విలువలు పెరిగినాయో లేవా? కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది? భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి. అయినా లేవా? బంగారం ఇయ్యలేదు కానీ బంగారం ధరలు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి, భూముల ధరలు పాతాళానికి అంటున్నాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. తెలంగాణ వచ్చాక చిన్న చిన్న ఉద్యోగాలే భర్తీ చేశారని తెలిపారు. అది కూడా క్రమ పద్ధతి లేకుండా పరీక్షలు నిర్వహించారని అన్నారు. యువత ఫైట్ చేస్తే రిక్రూట్మెంట్లు ఆపేశారని తెలిపారు. స్టేట్ లెవెల్ ఉద్యోగాలను పరీక్షలు లేకుండా ఇచ్చారని, బోయినపల్లి సరిత అనే మహిళకు అలాగే ఉద్యోగం వచ్చిందని తెలిపారు కవిత. కేసీఆర్ గద్దె దిగితేనే ఉద్యోగాలు వస్తాయని యువత నమ్మిందన్నారు. అప్పుడు జరిగినటువంటి అన్యాయాన్ని తెలుసుకొని అందరం కూడా బాధపడ్డాం. ఆ తర్వాత జిల్లా స్థాయిలో కూడా ఆనాడు కూడా నిర్మల్లో అనేకమైనటువంటి అకృత్యాలు బయటకు వచ్చినాయి. ఆ పోస్టులన్నీ కూడా అమ్ముకున్నారు. 44 పోస్టులు దాదాపు 12 లక్షలు, 14 లక్షలు, 15 లక్షలకు అమ్ముకుంటే అది అందరూ కూడా జనం గగ్గోలు పెట్టి, యువమిత్రులంతా గగ్గోలు పెడితే అవి క్యాన్సిల్ అయినాయి. ఇప్పటికి కూడా పాపం అప్పుడెప్పుడో చేరినటువంటి వాళ్ళు, కాంట్రాక్ట్ పద్ధతిలో చేరినటువంటి వాళ్ళు నిర్మల్లో ఇంకా కొనసాగుతున్నారు. వాళ్ళే డబ్బులు ఇచ్చి ఉన్నారు, కానీ ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. నా దగ్గరికి చాలా మంది యువమిత్రులు వచ్చిండ్రు. వారు భయపడుతున్నది ఏంటంటే, ఎట్లా అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్లో రాష్ట్ర స్థాయి పోస్టులలో, జిల్లా స్థాయి పోస్టులలో అన్యాయం జరిగిందో. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడడంతో మరింత విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది బీఆర్ఎస్. మున్సిపాలిటీలో ఈసారి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటామని చెబుతున్నారు గులాబీ లీడర్లు.